వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షను దీన్ని నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట పీడీఎస్యూ పీవైఎల్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. నీట్ పరీక్ష నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు బోనగిరి మధు మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని, నీట్ పరీక్ష ప్రక్రియలో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ ప్రవేశ పరీక్షను తిరిగి నిర్వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థులకు న్యాయం జరగకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు పీడీఎస్యూ పీవైఎల్ నేతలు పాల్గొన్నారు. అప్పగించాలి రాష్ట్ర ప్రభుత్వాలకు నీట్ పరీక్ష నిర్వహణ విధానాన్ని. అప్పగించాలి రాష్ట్ర ప్రభుత్వాలకు నీట్ పరీక్ష నిర్వహణ విధానాన్ని. రద్దు చేయాలి రద్దు చేయాలి అవకతవకలకు తప్పనిసరిగా ఉన్నటువంటి ఎన్టీఏ వెంటనే రద్దు చేయాలి పీడీఎస్యూ పీవైఎల్ జిందాబాద్ జిందాబాద్ పీడీఎస్యూ పీవైఎల్ జిందాబాద్ జిందాబాద్ పీడీఎస్యూ పీవైఎల్ జిందాబాద్ జిందాబాద్ న్యాయం చేయాలి నీటి బాధితులకు వెంటనే న్యాయం చేయాలి నీటి బాధితులకు వెంటనే న్యాయం చేయాలి పీడీఎస్యూ జిందాబాద్ 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 పీడీఎస్యూ జిందాబాద్ 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 పీడీఎస్యూ జిందాబాద్ అప్పగించాలి రాష్ట్ర ప్రభుత్వాలకు నీట్ పరీక్ష నిర్వహణ విధానాన్ని. అప్పగించాలి రాష్ట్ర ప్రభుత్వాలకు నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలని. అప్పగించాలి జిందాబాద్ జిందాబాద్ పీడీఎస్యూ జిందాబాద్ జిందాబాద్ పీడీఎస్యూ న్యాయ విచారణ జరిపించాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో వెంటనే. విచారణ జరిపించాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో వెంటనే. రద్దు చేయాలి నీట్ పరీక్ష ఫలితాలను వెంటనే. రద్దు చేయాలి నీట్ పరీక్ష ఫలితాలను వెంటనే. పీడీఎస్యూ జిందాబాద్ జిందాబాద్ పీడీఎస్యూ జిందాబాద్ జిందాబాద్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ అన్ని జిల్లా కేంద్రాల్లో పీడీఎస్యూ పీవైఎల్ ఆధ్వర్యంలో నీటిలో జరిగినట్టు అవకతవకలపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, నీటి బాధితులకు న్యాయం చేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్లతోటి ఈరోజు అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలకు నిరసన కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. దాంట్లో భాగంగానే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు ఈ యొక్క ధర్నాను మనం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మనం చెప్పదలసింది ఒకటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసే విధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే తప్పులు తడుకలుగా నిర్వహించినటువంటి నీటి పరీక్షను రద్దు చేసి మరలా నీటి బాధితులకు న్యాయం చేసే విధంగా ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ యొక్క కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నాలు చేయడం జరుగుతున్నది. ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు నిర్వీర్యం చేస్తున్నది. ఒకప్పుడు
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తం ఇట్నే విధంగా ప్రశ్న పేపర్లను అమ్ముకొని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను దేశమంతటా పంపి ఒక దండుపాలెం బ్యాచ్గా ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇక రెండవ దశలో ఇప్పుడు 3.0గా వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం రెండోసారి ఈనాడు పరిశ్రమలకి వైద్య రంగానికి తమ యొక్క అనుచరులను మొత్తం కూడా తీసుకురావడం కోసం ఈ యొక్క గోధ్రాలో అదేవిధంగా మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలలో పేపర్లను అమ్ముకొని రేపొద్దున ఒక దండుపాలెం బ్యాచ్ మళ్ళీ ఈ దేశమంతటా వైద్య రంగంలో కూడా తమ యొక్క ఆధిపత్యం చెలాయించడం కోసం ఈ యొక్క సాహసం చేసిందనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఫాసిస్టు భావజాలంతో ముందుకొచ్చి ఈ విధమైనటువంటి చేస్తున్నదో దానికి శాస్త్రీయత అవసరం లేదు, దానికి శాస్త్రీయ విద్యా విధానం అవసరం లేదు. గుళ్ళు బళ్ళు దేవుళ్ళు అనేటువంటి లక్ష్యంతో పోయేటువంటి ప్రభుత్వం ఒక డాక్టర్ చదువుతూనే వైద్యం చేయగలుగుతున్నటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి బూట పూసుకుంటే రోగం పోతానని చెప్పేటువంటి ఒక భూత కల్పనతో కొనసాగేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ దిశగానే ఈరోజు ఎన్టీఏను ఈరోజు నీట్ పరీక్షను లీక్ చేయడానికి పూనుకున్నదనే విషయాన్ని స్పష్టం చేస్తూ తక్షణమే కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ